హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణిస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ. మనం చాలాసార్లు ఎగ్ కర్రీ చేసుకుంటాం, కానీ ఓసారి కాస్త డిఫరెంట్గా ఎంతో టేస్టీగా ఇలా ఎగ్ కర్రీని ట్రై చేయండి. ఈ కర్రీ అన్నం, చపాతీ, రోటీ ఇలా ఏ కాంబినేషన్లోకైనా చక్కగా తినేయచ్చు. తక్కువ గుడ్లతో చేసినప్పటికీ కూడా ఈ ఎగ్ కర్రీ ఎన్నో గుడ్లతో చేసినట్టుగా చాలా బాగుంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పొంగనాల ఎగ్ కర్రీ చేసే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా గుడ్లను తీసుకోండి. ఇక్కడ నేను 5 గుడ్లతో చేస్తున్నాను. మీరు మీ వీలును బట్టి 3 గుడ్లు, 4 గుడ్లు లేదా ఇలా 5 గుడ్లతో అయినా చేయొచ్చు. ఇప్పుడు గుడ్లను ఒక గిన్నెలోకి పగలగొట్టి తీసుకుందాం. ఇలా గుడ్లను పగలగొట్టి తీసుకున్నాక బాగా బీట్ చేయాలి. ఇలా బీట్ చేయడం వలన ఎగ్గులోని నీచు స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే మనం చేసే పొంగనాలు కూడా ఫ్లఫీగా వస్తాయి. ఇలా బాగా బీట్ చేశాక ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ కారం, మీరు కావాలంటే కారం ప్లేస్లో మిరియాల పొడినైనా తీసుకోవచ్చు, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, మీరు కావాలంటే ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలానైనా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేశాక స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్ తీసుకొని అన్ని గుంటల్లోనూ ఇలా కొంచెం ఆయిల్ని తీసుకుందాం. ఇప్పుడు మనం మిక్స్ చేసిన ఎగ్ మిక్స్ని కూడా అన్ని గుంటల్లోకి 1 టేబుల్ స్పూన్ చొప్పున ఇలా యాడ్ చేయండి. ఇలా అన్నిట్లోకి ఫీల్ చేశాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించడం వలన పొంగనాలు అనేవి ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి. మీరు లో ఫ్లేమ్లో ఉడికించినా లేదా హై ఫ్లేమ్లో ఉడికించినా పొంగనాలు అనేవి అంత ఫ్లఫీగా రావు. 2 నిమిషాల తర్వాత మూత తీసి పొంగనాలను మరో పక్కకి టర్న్ చేసుకుందాం. ఈవెన్ మీరు ఎగ్ ఆమ్లెట్ చేస్తున్నా సరే ఇలా మీడియం ఫ్లేమ్లో కాల్చడం వలన ఆమ్లెట్ కూడా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి 1-2 నిమిషాలు ఉడికించాలి. 2 నిమిషాల తర్వాత చూడండి పొంగనాలు అనేవి ఎంత ఫ్లఫీగా వచ్చాయో. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. మీరు కావాలంటే ఈవినింగ్ స్నాక్స్లోకైనా ఇలా ఎగ్ పొంగనాలను చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇలాగే మిగిలిన ఎగ్ మిక్స్ని కూడా పొంగనాల్లా చేసుకుందాం. ఇక్కడ నేను తీసుకున్న 5 గుడ్లకు 15 పొంగనాల వరకు వచ్చాయి. ఇలా అన్ని పొంగనాలను కాల్చి తీసుకున్నాక వేరొక ప్యాన్ని తీసుకోండి. ప్యాన్ వేడయ్యాక ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు శనగపిండిని వేసి డ్రై రోస్ట్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో శనగపిండిలోని పచ్చివాసనంతా పోయేదాకా బాగా వేపండి. మీడియం ఫ్లేమ్లోనే ఈ శనగపిండిని బాగా వేపాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనేటప్పుడు వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేపండి. ఇందులోనే 1/2 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసి ఫ్రై చేయాలి. ఉల్లిపాయని ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేశాక 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేయండి. ఇవన్నీ ఇలా సగం వరకు ఫ్రై అయ్యాక 1 సన్నగా తరిగిన టమాటాను వేసి ఫ్రై చేసుకుందాం. మీరు టమాటా ప్లేస్లో కర్రీ చివర్లో చింతపండు రసాన్నైనా యూజ్ చేయొచ్చు. ఈ టమాటాలని కూడా ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఇలా అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం. కారం ఎక్కువగా తినేవారైతే 2 టీ స్పూన్ల వరకైనా యాడ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసి ఫ్రై చేసుకుందాం. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేయండి. ఇక్కడ నేను ఉప్పుని కొంచెం తక్కువగా యాడ్ చేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసి ఫ్రై చేయండి. ఇందులోనే మనం డ్రై రోస్ట్ చేసిన శనగపిండిని కూడా వేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి.
ఇలా బాగా ఫ్రై చేశాక గ్రేవీ కోసం వాటర్ని యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఒక కప్పు వరకు వాటర్ని వేసి బాగా కలపండి. మీకు గ్రేవీ ఎక్కువగా ఉండాలంటే ఇంకొంచెం వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ కర్రీలో కంప్లీట్గా 1.5 కప్పు వరకు వాటర్ని యూస్ చేశాను. చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే మనకు కర్రీ రెడీ అయ్యాక పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు ఉడికించండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, కర్రీ ఉడకడం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఇదే టైంలో మనం ఫ్రై చేసి పెట్టిన ఎగ్ పొంగనాలను యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే టైంలో మనం ఫ్రై చేసి పెట్టిన ఎగ్ పొంగనాలను వేసి మిక్స్ చేయాలి. ఇలా ఒకసారి బాగా కలిపాక మళ్ళీ మూత పెట్టి ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. 3 నిమిషాల తర్వాత చూస్తే చూడండి, కర్రీ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో రెడీ అయిపోయింది. ఇప్పుడు చివరిగా 1/2 టీ స్పూన్ గరం మసాలాని అలాగే కొంచెం కొత్తిమీర తరుగుని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే. అంతే, ఎంతో టేస్టీగా పొంగనాల ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ ఎగ్ పొంగనాల రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కూడా అందించగలరు. మరిన్ని సింపుల్ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.